శ్రీమద్ భగవద్గీత. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: విష్ణు కొరకై యజ్ఞరూపమున కర్మనొనరింపవలెను. లేనిచో ఈ భౌతిక జగత్తున కర్మ బంధకారం కాగలదు. అందుచే ఓ కుంతీపుత్రా, విష్ణువు ప్రత్యర్థమే నీ విద్యుక్త ధర్మముల నొనరింపము. సాధారణముగా దేహపోషణ కొరకైనను మానవుడు కర్మ చేయవలసి యుండుటచే ఆ ప్రయోజనము సిద్ధించునట్లుగా వర్ణాశ్రమములకు సంబంధించిన విద్యుక్త ధర్మములు నిర్దేశింపబడినవి. యజ్ఞము అనగా విష్ణువు లేదా యజ్ఞాచరణము. యజ్ఞాచరణములన్నీయును విష్ణు ప్రీతి కొరకై ఉద్దేశింపబడినవి. యజ్ఞో వై విష్ణు అని త్రైత్తీర్య సంహిత 1:7-4 చెప్పుచున్నది. మానవుడు తనకు విధింపబడిన యజ్ఞములను ఆచరించినను లేదా విష్ణు భగవానుని ప్రత్యక్షముగా ఆదరించినను ఒకే ప్రయోజనమును పొందగలడు. అనగా కృష్ణ చైతన్యం అనున్నది యజ్ఞము ఆచరించుటయే. వర్ణాశ్రమ పద్ధతి కూడా విష్ణుప్రీతినే లక్ష్యముగా భావించును. వర్ణాశ్రమాచార అవతాపురసేన పర పుమాన్ విష్ణు రారాధ్యతే. విష్ణు పురాణం 3:8. కనుకనే మానవుడు విష్ణు ప్రత్యర్థమై కర్మనొనరింపవలసి ఉన్నది. ఈ భౌతిక జగత్తున చేయబడు ఇతర కర్మ ఏదైనను బంధకారణమగును. ఎందుకనగా శుభాశుభ కర్మల రెండింటికిని ఫలములుండును మరియు అవి కర్తను బంధించును. కనుక ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని లేదా విష్ణువును సంతృప్తి పరచుట కొరకు కృష్ణ చైతన్యమున కర్మనొనరింపవలెను. అట్టి కర్మలను చేయునప్పుడు అతడు ముక్తస్థితి యందుండును. ఇది గొప్ప కర్మాచరణ కళ. ఆరంభమునందు ఈ విధానమునకు నిష్ఠాతులైన వారి నిర్దేశము అవసరమైయున్నది. కనుకనే మానవుడు కృష్ణభక్తుని అనుభవపూర్వకమైన నిర్దేశము ననుసరించి గాని లేదా ఎవరి పక్షమున అర్జునకు కర్మచేయు అవకాశము కలిగెనో శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష బోధనలను అనుసరించి గాని నేర్పుతో వర్తింపవలసి యుండును. ఇంద్రియ సంతృప్తి కొరకు కాకుండా శ్రీకృష్ణుని సంతృప్తి కొరకు ప్రతి కర్మను నిర్వహింపవలెను. అట్టి అభ్యాసము మానవుని కర్మ ఫలముల నుండి రక్షించుటయే కాకుండా భగవద్ధామమునకు చేర్చగల ఉత్తమమైన భగవానుని ప్రేమయుక్త సేవాస్థితికి అతనిని క్రమముగా ఉద్ధరింపగలదు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్పెను: సృష్టారంభమున సర్వజీవులకు ప్రభువైన భగవానుడు మానవులను మరియు దేవతా సమూహములను విష్ణు ప్రత్యర్థమైన యజ్ఞములతో సహా సృష్టించి జగత్తునకు పంపి, ఈ యజ్ఞములచే మీరు సంపన్నులు కండు ఏలయన విని ఆచరణము మీ సుఖజీవనమునకు మరియు బంధు విముక్తికి కావలసిన సర్వాభిష్టముల నొసంగును అని ఆశీర్వదించెను. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: సర్వజీవులకు ప్రభువైన భగవానునిచే అనగా విష్ణువు సృష్టింపబడిన భౌతిక జగత్తు బద్ధజీవులు భగవద్ధామమును తిరిగి చేరేందుకు ఒక అవకాశముగా ఇవ్వబడినది. జీవులందరూ
దేవాది దేవుడైన విష్ణువు లేక శ్రీకృష్ణునితో తమకు గల సంబంధమును విస్మరించుట చేతనే ఈ భౌతిక జగత్తునందు ప్రకృతిచే బద్ధలగుచున్నారు ప్రకృతిచే బద్ధులగుచున్నారు. జీవులు అట్టి సంబంధమును అవగాహనం చేసుకొనుటకు వైదిక నియమములు తోడ్పడును. సమస్త వేదముల చేతను నేనే కలిగి తెలియదగిన వాడను. పతిం విశ్వస్యత్యేశ్వరం అని తైత్రీ అరణ్యకంలోని మహా నారాయణోపనిషత్తు 11:3 నందు దేవాది దేవుడైన విష్ణువే జీవులందరికీ ప్రభు అని తెలుపబడినది. భగవానుడైన విష్ణువే ప్రజాపతి. అతడే సమస్త జీవులకును సమస్త లోకములకును సమస్త సౌందర్యములకును పతి అయి ఉన్నాడు. సర్వమునకు అతడే సంరక్షకుడు. విష్ణు ప్రీతి కొరకు యజ్ఞములెట్లు నిర్వహింపవలెనో బద్ధజీవులు ఎరుగుట కొరకై వారిని ఈ భౌతిక జగత్తునందు భగవానుడు సృష్టించెను. తద్వారా వారు ఈ జగత్తునందున్నంత వరకు వారెట్టి కలతలు లేకుండా సుఖముగా జీవించి దేహ త్యాగానంతరము భగవద్ధామమును తిరిగి ప్రవేశింపగలుగుదురు. అది ఏ బద్ధజీవుల కోరికై ఏర్పాటు చేయబడిన కార్యక్రమము. యజ్ఞాచారముచే బద్ధజీవులు క్రమముగా కృష్ణ చైతన్యవంతులై సర్వవిధముల దివ్యగుణ సంపన్నులగుదురు. ఈ కలియుగమునకు వేదశాస్త్రములు హరినామ సంకీర్తన యజ్ఞమును ఆదేశించుచున్నవి. ఈ దివ్య విధానమును ఈ యుగ జనోద్ధరణ కొరకై శ్రీ చైతన్య మహాప్రభువుచే ప్రవేశపెట్టబడినది. అట్టి సంకీర్తన యజ్ఞం కృష్ణ చైతన్యముతో కూడియుండును. ఈ కలియుగమునందు మేధా సంపన్నులైన మానవులు నిత్య పార్షదులతో కూడియుండెడి భగవానుని సంకీర్తన యజ్ఞాచారముచే పూజింతురు. వేదములందు తెలుపబడిన ఇతర యజ్ఞములు నిర్వహణము ఈ కలియుగమునందు నిర్వహించుట సులభము కాదు. కానీ భగవద్గీత 9:14 నందు కూడా ఆదేశింపబడినట్లు సంకీర్తనాయజ్ఞం సర్వ ప్రయోజనములకు సులభం మరియు ఉదాత్తమైనది అయి ఉన్నదని కూడా గ్రహింపవలెను. శ్రీకృష్ణుడు ఇలా పలికెను అర్జునుడితో, యజ్ఞములచే సంతృప్తి నొందిన దేవతలు మీకు తృప్తి కలిగింతురు. ఆ విధముగా మానవులు మరియు దేవతల నడుమ గల పరస్పర సహకారముచే సర్వులకు శ్రేయస్సు కలుగగలదు. లోకాకారణ్యములను నిర్వహించుటకై నియమింపబడిన పాలకులే దేవతలు అని శ్రీకృష్ణుడు ఇలా తెలిపెను. దేహాత్మల పోషణార్థమై కావలసిన గాలి, వెలుతురు, నీరు మరియు ఇతర వరముల నన్నింటినీ సమకూర్చు కార్యము అట్టి దేవతలకు ఇవ్వబడినది. అసంఖ్యాక సహాయకులైనట్టి అట్టి దేవతలు దేవాది దేవుని దేహములోని వివిధ భాగములు. అట్టి దేవతల తృప్తి మరియు అసంతృప్తులను అనునవి మానవులు చేయు యజ్ఞ ఆచారములపై ఆధారపడి ఉండును. కొన్ని యజ్ఞములు ప్రత్యేకించి కొందరు దేవతలను తృప్తిపరచుట కొరకై ఉద్దేశింపబడినవి. అయినను వానిని చేసినచో ప్రధాన భోక్త అయిన విష్ణు భగవానుడు పూజింపబడును. భగవద్గీతనందు శ్రీకృష్ణుడే సకల యజ్ఞములకు భోక్తయని తెలుపబడినది. భోక్తాకారం యజ్ఞ
యజ్ఞత వసాం భోక్తాకారం యజ్ఞత వసాం. కనుక సమస్త యజ్ఞముల ముఖ్యోద్దేశం యజ్ఞపతి ప్రీతియే. ఈ యజ్ఞములను యథావిధిగా నిర్వహించినప్పుడు మానవ మానవ అవసరములను అందించు వివిధ శాఖలకు చెందిన దేవతలు సహజముగానే సంతృప్తులగుదురు. దానితో ప్రకృతిచే ఉత్పాదింపబడు వస్తు పదార్థములందు ఎట్టి కొరతయు ఏర్పడదు. యజ్ఞాచరణము అనేక ఇతర లాభములు ఎన్నింటినో చేకూర్చును. చివరికి అవి భౌతిక బంధముల నుండి విముక్తిని కూడా ప్రసాదించును. అనగా సమస్త కర్మలు పరిశుద్ధములు కాగలవు. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి సత్వశుద్ధౌ ధ్రువాస్మృతి స్మృతి లాభే. సర్వగ్రంథినాం విప్రమోక్ష అని చాందోగ్యోప్య ఉపనిషత్తు 7:26 నందు తెలుపబడినట్లు యజ్ఞాచరణముచే ఆహార పదార్థములు శుద్ధములగును. పరిశుద్ధాహారమును భుజించుట చేత మానవుని జీవన స్థితి పరిశుద్ధమగును. అట్టి జీవన స్థితి పరిశుద్ధి ద్వారా స్మృతి అందలి సూక్ష్మ గ్రంథులన్నీయు పవిత్రములగును. ఆ విధముగా స్మృతి పరిశుద్ధమైనప్పుడు మానవుడు మోక్ష మార్గమును గూర్చి చింతింపగలుగును. ఇవన్నీయును కలిసి చివరకు ప్రస్తుత మానవ సమాజమునకు అత్యంత ఆవశ్యకమైన కృష్ణ చైతన్యమునకు దారితీయును. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను: వివిధ జీవన ఆవశ్యకములను వనగూర్చు కార్యమున నీక్తులైన దేవతలు యజ్ఞాచారముచే సంతృప్తి నొంది మీకు కావలసిన వస్తువులన్నింటినీ ఉపసంగుదురు. కానీ దేవతలకు లిచ్చు వస్తువులను తిరిగి వారికే అర్పింపకయే తాను అనుభవించువాడు నిక్కముగా చోరుడేయగును అని శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించను. దేవాది దేవుడైన విష్ణువు తరపున జీవితావసరములను సమకూర్చుటకు వినియోగింపబడిన అధికారులే దేవతలు. కావున వారిని విధిపూర్వకమైన యజ్ఞములచే తప్పక సంతృప్తి పరపవలెను. వేదములందు వివిధ దేవతల కొరకు వివిధములైన యజ్ఞములు నిర్దేశింపబడి ఉన్నవి. కానీ అవన్నీ చివరకు దేవాది దేవునికే అర్పింపబడును. దేవాది దేవుని తత్వమును గూర్చి తెలియని వారికే దేవతాయజ్ఞములు ఆదేశింపబడినవి. మానవుని వివిధ భౌతిక గుణములను అనుసరించి వివిధ రకములైన యజ్ఞములు వేదములందు నిర్దేశింపబడినవి. వివిధ దేవతల పూజలు కూడా అదే విధముగా వివిధ గుణములను అనుసరించియే వివరింపబడినవి. ఉదాహరణకు మాంసభక్షకులకు ప్రకృతి యొక్క భీకర రూపమైన కాళీదేవి పూజ సూచింపబడినది. వారు ఆ దేవత ఎదుట జంతువులను బలి ఇయ్యవచ్చును. కానీ సత్వగుణమునందున్న వారికి విష్ణు భగవానుని ఆరాధన మాత్రమే ఆదేశింపబడినది. క్రమముగా ఆధ్యాత్మిక స్థితిని పొందుటయే ఈ యజ్ఞముల ఉద్దేశము. సామాన్య మానవులు పంచ మహాయజ్ఞములనబడు 5 యజ్ఞములను తప్పనిసరిగా చేయవలెను. అయినను మానవ సంఘమునకు అవసరమైనట్టి జీవితావసరములన్నీయు శ్రీకృష్ణ భగవానుని ప్రతినిధులైన దేవతలచే సమకూర్చబడినవి. ప్రతి ఒక్కరూ ఎరుగవలెను. మానవులెవ్వరును ఏ ఒక్క వస్తువును సృష్టింపజాలరు.
ఉదాహరణకు మానవులు భుజించేడి ఆహార పదార్థములను పరిశీలించినచో సత్వగుణ ప్రధానులు స్వీకరించేడి ధాన్యము, పండ్లు, కూరలు, పాలు, పంచదార మున్నుగునవియే కాకుండా మాంసాహారులు భుజించేడి వివిధములైన మాంసము మరియు ఏదీను కూడా మానవుని చేత సృష్టింపబడలేదు. అట్లే మానవ జీవితావసరములైన వేడి, వెలుతురు, నీరు, వాయువు వంటి దేనిని కూడా మానవులు తయారు చేయజాలరు. దేవాది దేవుడు లేకుండా సర్వకాంతి, చంద్రకాంతి, వర్షము, వాయువు వంటివి కలుగజాలవు. అవి లేకుండా ఎవ్వరును జీవింపజాలరు. దీనిని బట్టి భగవానుడు కృపతో సమకూర్చు వస్తువులపైననే మన జీవితము ఆధారపడి ఉన్నదనే విషయము స్పష్టమగును. చివరికి మనము నిర్వహించు కర్మాగారముల కొరకు కూడా లోహము, గంధకము, పాదరసము, మ్యాంగనీసు వంటి ఎన్నో వస్తువుల లేదా ముడి పదార్థముల అవసరము కలదు. ఈ వస్తువులన్నీను భగవానుని ప్రతినిధుల చేత సమకూర్చబడును. అట్లు లభించిన వానిని తగినట్లు సద్వినియోగపరుచుకుంటూ ఆనందముతో ఆరోగ్యవంతుడై ఆత్మానుభూతిని గూర్చి చింతించుచు జీవిత పరమ లక్ష్యమును అనగా జీవిత సంఘర్షణ నుండి విముక్తిని సాధింతురనేడి ఉద్దేశము చేతనే వారట్లు మనకు సర్వమును అందించుచున్నారు. అట్లు చేసినచో జీవిత లక్ష్యము యజ్ఞాచరముచే సిద్ధించును. కాని మనము మానవ జన్మ లక్ష్యమును విస్మరించి భగవానుని ప్రతినిధులచే ఉసగబడిన వాటిని కేవలము ఇంద్రియ తృప్తి కొరకే వినియోగించి భౌతిక సంసారమునందే మరింత అధికముగా చిక్కుకొని బద్ధులైపోచున్నాం. సృష్టి ప్రయోజనము అది కాదు. కనుక మనము దొంగలుగా పరిగణింపబడి భౌతిక ప్రకృతి నియమములచే శిక్షింపబడుదుము. ఎటువంటి ప్రత్యేక జీవితోద్దేశమును కలిగి ఇండునందున దొంగలతో నిండియున్న సంఘమెన్నడును సుఖవంతము కాజాలదు. కేవలము దొంగలైనట్టి భౌతిక జనులకు ఎట్టి జీవిత లక్ష్యముండదు. వారికి ఇంద్రియ తృప్తియే ముఖ్యోద్దేశము. యజ్ఞమును ఎట్లు ఆచరింపవలెనో వారెరుగజాలరు. కనుకనే అత్యంత సులభముగా నిర్వహింపబడేడి సంకీర్తన యజ్ఞమనేడి యజ్ఞమును శ్రీ చైతన్య మహాప్రభు ప్రారంభించిరి. కృష్ణ చైతన్య సిద్ధాంతమును అంగీకరించగలిగిన ప్రపంచ జనులెవ్వరైనను ఈ సంకీర్తన యజ్ఞమును ఆచరింపవచ్చును. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను: యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపముల నుండి విముక్తులగుదురు. తమ ఇంద్రియ ప్రీతి కొరకే ఆహారమును సిద్ధము చేసుకుని వారు కేవలము పాపమునే భుజింతురు అని శ్రీకృష్ణుడు అర్జునుకు ఉపదేశించను. భగవద్భక్తులు లేదా కృష్ణ చైతన్యంలోని వ్యక్తులు సంత అనగా సత్పురుషులని పిలువబడుదురు. బ్రహ్మ సంహిత 5:38 నందు తెలుపబడినట్లు వారెల్లప్పుడూ భగవానుని ప్రేమయందే నిలిచియుందురు. ప్రేమాంజనచ్చు రీత భక్తి విలోచననే సంత సదైవ హృదయేషు విలోకయంతి. వారెల్లప్పుడూ దేవాది దేవుడైన గోవిందుని అన్ని ఆనందముల నొసగును వానిని లేక ముకుందుని ముక్తి నొసగువాడు లేక శ్రీకృష్ణుని సర్వరక్షకుడు ప్రేమయందు దృఢయముగా నెలకొనిన ఇందురు.
ప్రేమయందు దృఢముగా నెలకొనియుందురు. కనుక దేవాది దేవునకు తొలుత అర్పింపకుండా దేనిని వారు స్వీకరింపరు. కనుకనే అట్టి భక్తులు శ్రవణము, కీర్తనము, విష్ణోస్మరణము, అర్చనము వంటి పలు భక్తియుక్త సేవలతో కూడిన యజ్ఞములను సదా నిర్వహించుచునే ఇందురు. ఈ యజ్ఞాచరములు వారిని సదా భౌతిక జగత్తునందలి అన్ని రకాల పాప సాంగత్యములతో కూడిన అన్ని విధములైన కాలుష్యముల నుండి దూరముగా నుంచును. అట్లుగాక తమ ఆనందము కొరకే లేక ఇంద్రియ తృప్తి కొరకే ఆహారమును సిద్ధము చేసుకుని వారు దొంగలగుటయే కాకుండా అన్ని రకాల పాపములను భుజించినట్టి వారే కాగలరు. దొంగ మరియు పాపాత్ముడైన వాడు ఎట్లు సౌఖ్యవంతుడు కాగలడు? అది అసాధ్యము. కనుకనే జనులు అన్ని విధములుగా ఆనందమయమగుటకు సులభ విధానములతో కూడిన ఈ సంకీర్తన యజ్ఞమును సంపూర్ణ కృష్ణ చైతన్యముతో నిర్వహించేలా వారికి బోధింపవలసి ఉన్నది. లేనిచో ప్రపంచమునందు శాంతి గాని సుఖము గాని నెలకొన జాలవు. శ్రీకృష్ణుడు అర్జునులకు ఇలా ఉపదేశించను. జీవదేహములన్నీను వర్షము వలన ఉత్పన్నమైనట్టి ఆహార ధాన్యముపై ఆధారపడి జీవించును. వర్షము యజ్ఞాచారము వలన కలుగును. విహిత కర్మాచారణము నుండి యజ్ఞము ఉద్భవించుచున్నది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. భగవద్గీతకు గొప్ప వ్యాఖ్యాతమైన శ్రీల బలదేవ విద్యాభూషణులు ఇట్లు రచించియున్నారు. ఏ ఇంద్రియాద్యంగత్య అవస్థితం యజ్ఞం సర్వేశ్వరం విష్ణు మభ్యరచ్య తచ్చే యశ మష్నంతి తేన తద్దేహయాత్రాం సంపాదయనీతే సంతః సర్వేశ్వరస్య యజ్ఞపురస్య భక్త సర్వలిక్పీశైర్ అనాదికాల వివృద్ధైర్ ఆత్మానుభవ ప్రతిబంధ కైర్నికిలియైః పాపైర్వ్యముచ్యంతే. గీతభూషణ 2:13 యజ్ఞపురుషునిగా లేక సర్వయజ్ఞ భోక్తగా ప్రసిద్ధి నొందిన పరమ పురుషుడు దేవతలందరికీ ప్రభువు. దేహమునందలి సర్వావయవములు దేహమును సేవించినట్లుగా ఆ దేవతలందరూ భగవానుని సేవింతురు. ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు వంటి దేవతలు సృష్టిపాలనకై నియమింపబడిన అధికారులైనందున వారి సంతృప్తి కొరకై వేదములు యజ్ఞములను నిర్దేశించుచున్నవి. యజ్ఞముల వలన తృప్తి నొంది దేవతలు ధ్యానమును సమృద్ధిగా ఉత్పత్తి చేయుటకు కావలసినంత గాలిని, వెలుతురును వీటిని సమకూర్చుచుందురు. శ్రీకృష్ణ భగవానుని అర్చించినచో అతని వివిధ అంగములైన దేవతలను కూడా సహజముగానే పూజించినట్లగును. కనుకనే ఆ దేవతలను ప్రత్యేకించి పూజింపనవసరం లేదు. కనుకనే కృష్ణ చైతన్యవంతులైన భగవద్భక్తులు ఆహారమును తొలుత శ్రీకృష్ణునకు అర్పించి పిదప దానిని గ్రహింతురు. ఈ విధమైన కర్మ ద్వారా దేహము ఆధ్యాత్మికముగా పోషింపగలదు. దేహమునందలి పూర్వపు పాపములన్నీ నశించుటయే కాకుండా దేహము భౌతిక ప్రకృతిలోని సమస్త కల్మషముల నుండి కూడా విముక్తమగును. అంటువ్యాధి వ్యాపించినప్పుడు వ్యాధి నిరోధక ఔషధము అట్టి అంటువ్యాధి నుండి మానవుని రక్షించున్నట్లుగా విష్ణువుకు అర్పింపబడిన ఆహారము మనలను భౌతిక విషయశక్తి నుండి రక్షించును. ఇట్టి అభ్యాసములకు అలవాటు పడిన వాడే
భగవద్భక్తుడుగా పిలువబడును. కనుక కృష్ణప్రసాదమునే భుజించు కృష్ణ చైతన్యవంతుడు ఆత్మానుభూతి మార్గములో పురోభివృద్ధికి అవరోధముల పురోగతికి అవరోధముల వంటి పూర్వపు పాప ప్రతిక్రియల నన్నింటినీ నశింపజేసుకును. ఈ విధముగా చేయనివాడు పాపభారమును క్రమముగా పెంచుకొని పోవుచుండును అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. అవి అతనిని భవిష్యత్తు జీవితమున పాప ఫలములను అనుభవించుటకు హీనమైన సూకరములు సునఘముల దేహములను తయారు చేసుకొనుచుండును. వాస్తవమునకు ఈ భౌతిక జగత్తు కల్మషములతో నిండియున్నట్టిది. భగవత్ప్రసాదమును స్వీకరించువాడు మాత్రమే వాని ప్రభావం నుండి రక్షింపబడును. అట్లు చేయనివాడు కల్మషమునకు గురియగును. వాస్తవమునకు ఆహార ధాన్యములు మరియు కాయగూరలే ఆహార యోగ్యములైనట్టివి. మానవులు వివిధములైన ధాన్యములు, కూరలు, ఫలములు వంటి వాటిని భుజింతురు. జంతువులు ఆహార ధాన్యముల నుండి కాయగూరల నుండి తొలగింపబడిన వ్యర్థ పదార్థములను, గడ్డిని, మొక్కలను ఆహారముగా గ్రహించును. మాంసం భుజించుటకు అలవాటు పడిన వారు కూడా ఆ జంతు మాంసమును తినుటకు వృక్ష జాలపు ఉత్పత్తులపైనే ఆధారపడవలసి ఉండును. కనుక చివరికి మనము కర్మాగారములలో ఉత్పన్నములకు పదార్థములపై కాకుండా పొలములో పండు పదార్థములపైననే ఆధారపడవలెను. పొలములలో పండు ధాన్యాదులు ఆకాశము నుండి వర్షించు వర్షముపై ఆధారపడి పండుచుండును. అట్టి వర్షము ఇంద్రుడు, చంద్రుడు, సూర్యాది దేవతలచే నియంత్రింపబడును. ఆ దేవతలందరూ శ్రీకృష్ణ భగవానుని సేవకులు. అట్టి భగవానుడు యజ్ఞముచే సంప్రీతుడగును. కనుక యజ్ఞాచరణము కావించువానికి ఎట్టి కొరతయు ఏర్పడదు. అది ప్రకృతి నియమము. కనుక కనీసము ఆహార పదార్థముల కొరత నుండి రక్షింపబడుటకైనను ప్రత్యేకించి ఈ యుగమునకు నిర్దేశింపబడిన సంకీర్తన యజ్ఞమును నిర్వహింపవలసి ఉన్నది. శ్రీకృష్ణుడు అర్జునునకు ఇలా ఉపదేశించను. నియమిత కర్మలు వేదములందు నిర్దేశింపబడగా అట్టి వేదములు దేవాది దేవుని నుండి ప్రత్యక్షముగా వ్యక్తము చేయబడినవి. అందుచేత సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞకర్మలందు నిత్యముగా ప్రతిష్ఠితమై ఉండును. యజ్ఞార్థ కర్మము లేక శ్రీకృష్ణుని ప్రీతి కొరకు మాత్రమే కర్మ నొనరింపవలసిన అవసరం. యజ్ఞపురుషుడైన విష్ణువు ప్రీత్యర్థం మనము కర్మ చేయవలననినచో ఆ కర్మకు సంబంధించిన మార్గదర్శమును బ్రహ్మమునందు లేక ఉత్కృష్టమైన వేదముల నుండి పొందవలను. కనుకనే వేదములు కర్మ నొనరించుటకు మార్గదర్శక సూత్రములై యున్నవి. వేద నిర్దేశము లేకుండా చేయబడే కర్మ వికర్మము ఆ ప్రామాణిక కర్మ లేక పాపకర్మగా తెలియబడును. కనుకనే మానవుడు కర్మఫలముల నుండి రక్షింపబడుటకు వేదముల నుండి ఆదేశములను పొందవలెను. సామాన్య జీవితమున మానవుడు దేశము యొక్క రాజ్యాంగ నిర్దేశము అనుసరించి వర్తింపవలెను. ప్రతి ఒక్కరూ భగవానుని నిర్దేశమును అనుసరించియే కర్మ నొనరింపవలెను. వేదములందలి అట్టి నిర్దేశములు దేవాది దేవుని నిశ్వాస నుండి స్వయముగా వ్యక్తమయ్యున్నవి. అందులో ఇట్లు చెప్పబడినవి: అస్య మహతో భూతస్య అస్య
మహతో భూతశ్చని నిశ్వసిత్ ఏతద్ యద్ ఋగ్వేదో యజుర్వేద సామవేదో దర్వాంగిరసః. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అను 4 వేదములు దేవాది దేవుని శ్వాస నుండి వ్యక్తమైనవి. సర్వశక్తి మంతుడగుటచే భగవానుడు శ్వాస ద్వారా కూడా సంభాషింపగలడు. భగవానుడు తన ప్రతి ఇంద్రియమును ద్వారా ఇతర ఇంద్రియ కార్యములను చేయగల సర్వశక్తి సంపన్నుడని బ్రహ్మ సంహిత 5:32ను నిర్దేశించుచున్నది. అనగా ఉదాహరణకు భగవానుడు శ్వాస ద్వారా సంభాషింపగలడు, కనుల ద్వారా సృజింపగలడు. వాస్తవమునకు అతడు భౌతిక ప్రకృతిపై దృష్టి సారించి జీవులను దాని యందు ప్రవేశపెట్టినని తెలుపబడినది. భౌతిక ప్రకృతి గర్భమునందు బద్ధజీవులను ప్రవేశపెట్టిన పిమ్మట ఆ బద్ధజీవులు తమ ధామమును ఎట్లు తిరిగి చేరగలరో తెలుపుటకు అతడు వేద విజ్ఞానమునందు నిర్దేశములనొసగెను. భౌతిక ప్రకృతి అందలి బద్ధజీవులందరూ భౌతిక సుఖాభిలాష కొరకై ఎల్లప్పుడూ ఉత్సాహమును కలిగియుందురని మనం ఎరుగవలెను. కానీ జీవుడు అట్టి తన విపరీత కోరికలను సంతృప్తి పరచుకొనిన పిమ్మట ఎట్లు భగవద్ధామమును తిరిగి చేరుకోవచ్చునో తెలుపునట్లుగా వేద నిర్దేశములు చేయబడినవి. ఇది బద్ధజీవులు ముక్తిని పొందుట కొరకై కల్పింపబడిన ఒక అవకాశము. కనుకనే వారందరూ కృష్ణ చైతన్యవంతులై యజ్ఞ విధానము అనుసరించుటకు యత్నింపవలెను. వైదిక శాసనములను అనుసరింపని వారు కూడా కృష్ణ చైతన్య సిద్ధాంతములను స్వీకరింపవచ్చును. అట్టి కార్యము వైదిక యజ్ఞాచరణమే లేక వైదిక కర్మాచరణమే కాగలదు. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ.